ఆ దరిద్రుడైన లాజరు మీద కనికరం చూపించలేదు, దయ చూపించలేదు. అయితే మానవుడు ఉన్నటువంటి ఒక మానవత్వం కూడా చూపించలేదు. అంటే జాలి లేదు, దయ లేదు, కనికరం లేదు. అంటే డబ్బున్న ధనము, డబ్బున్న ఒక ధర్మంతో నడుచుకుంటున్నాడు. అయితే చూడండి ధనవంతుడి రొట్టె ముక్కలు కూడా కింద పడతాయేమో, వాటితో నా కడుపు నింపుకుందా చెప్పి ఆశపై ఉన్నాడు. కానీ ఆ రొట్టె ముక్కలు కూడా పడనకుండా ఆ ముక్కల్ని జాగ్రత్త పరుచుకున్నాడు. చూడండి అయితే ఒకనొక దినమున ఆ దరిద్రుని లాజరు మరి ఆహారం లేక కడుపు మరి మాడిపోయి, పేగులు మాడిపోయి ఎంతో దుఃఖంలో, ఎంతో బాధలో మరి ఆ దరిద్రుడైన లాజరు మనకు ఆ గాయానికి ఉన్న ఆ గాయాన్ని కుక్కలు నాకుతుంటే ఎంత బాధపడుతున్నాడంటే, ఎంత వేదన పొందుతున్నాడంటే చూడండి పెట్టారు. మనకి ఒక చిన్న గాయమైన కాలులో ఆ గాయం ఉన్నప్పుడు నడవడానికి కూడా మనకి ఎంతో బాధ, ఎంతో నొప్పి అనిపించింది. అయితే ఈ దరిద్రుడైన లాజరుకి అరికాలు మొదలుకుని నెట్టితో కూడా తలలో, ముఖంలో, చేతుల్లో, కాళ్ళలో సమస్తం కురుపులు ఉండవు. ఈ కురుపులు ఆ కుక్కలు వచ్చి నాకుతుంటే ఎంత వేదనో చూడండి. మన గాయం మీద ఒక ఏగ వాలితేనే ఆ ఏగు తోలేస్తాం, దోమ చంపేస్తాం, అవునా కదండి? అయితే మనకి ఒంటి నిండా ఉన్నటువంటి కురుపుల్ని మరి ఆ కుక్క నాకుతుంటే ఎంత వేదనని, ఎంత బాధ. అయితే ఒకనొక రోజున ఆ దరిద్రుడైన లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అయితే చూడండి ఇక్కడ తర్వాత నుంచి అప్పుడు అతడు ఆ దరిద్రుడు చనిపోయి అబ్రహామును ఆనుకొనుట కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి లాజరును చూచి తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పి దేవుని స్తోత్రం. ధనవంతుడు ఏమంటాడంటే లాజరు చనిపోయాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అప్పులు కావచ్చు, సమస్యలు కావచ్చు, మరి కుటుంబ సమస్యలు కావచ్చు, కుటుంబంలో ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఆయన అందరూ బంధుమిత్రులు వదిలే ఉండొచ్చు, మరి ఎన్నో మరి వంటలోడే ఉండొచ్చు. కానీ అతనికి మరి రాజుగారికి సహాయం దొరికిద్దామో, రాజుగారి నుంచి మాకు రొట్టె ముక్క దొరికింది అని చెప్పి మరి ఆశ కలిగి ఉన్నాడు. మరి ఆశ నిరాశ అయిపోయి మరి భూలోకంలో మరి కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, బస్సులు పడ్డాడు. ఆఖరికి ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఎక్కడికి వెళ్ళాడంటే అది ఆ లాజరును చూశాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూశాడు. దేవుడు మరి సాక్షాత్తు దేవుడు చూసి ఆయన్ని పరలోక రాజ్యానికి ఆహ్వానించాడు. దేవుని స్తోత్రం. అబ్రహామును ఆనుకున్నాడు లాజరు. అయితే ధనవంతుడు కూడా చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంట? పాతాళంలోకి వెళ్ళాడు. ఆ పాతాళం ఎప్పుడంటే అజ్ఞానంలో పురుగు చావు. దేవుని స్తోత్రం. అయితే ధనవంతుడు ఏమంటే ఆ అబ్రహామును ఆనుకున్న లాజరు చూసి, అయితే ధన్యమైన అబ్రహామా, అయితే నీ దగ్గర ఉన్నటువంటి లాజరు ఒక చిటికిన వేలితో ఒక నీటి చొక్క నాలుగు మీద వేయడానికి అనుమతించు ప్రభా, ఎందుకంటే నేను ఈ అగ్ని జ్వాలలో యాత్ర పడుతున్నానని చెప్పంటుంటే, అయితే అప్పుడు అంటున్నాడు, అయ్యా ధనవంతుడా, అయితే భూలోకంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడుచుకున్నావు. అయితే దైవజనులు చెప్పిన మాటలు వెళ్ళలేదు, పెడచెవులు పెట్టావు. అయితే ఇక్కడ మరి దేవునికి స్వార్థ ప్రకటించేటప్పుడు అంటే నీకు జాలి లేకుండా పోయింది, కనికరం లేకుండా పోయింది, దయ లేకుండా పోయింది. అయితే ఆ దరిద్రుడికి ఒక ముద్ద పెడదామని, ఒక రొట్టె ముక్క పెడదామని నీకు ఆలోచన లేకుండా పోయింది. నీ ఇష్టానుసారంగా నీ ఇష్టమైన చింత నువ్వు జీవించావు. అందుకే ఈ రోజు నువ్వు యాత్ర పడుతున్నావు అగ్నిగుండంలో అని చెప్పి అంటున్నాడు. దేవుని స్తోత్రం. పరలోకం ఉంది, అగ్నిగుండం ఉంది. పరలోకం ఉంది, పాతాళలోకం ఉంది. అయితే ఇక్కడ
శిష్యుల మధ్యలో యేసుప్రభు గారు చనిపోయి మళ్ళీ బ్రతికి మరి శిష్యులు తలుపులేసుకున్న సమయంలో అక్కడ ప్రత్యక్షం అవగానే